స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. జై సంతోషి మాత. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ఈరోజు మనం ఉపనిషత్తుల సారం అనే అంశం మీద తెలుసుకుందాం. ఎందుకు మరి మనిషికి ఈ మానసిక దౌర్బల్యం అంటే అసలు వాస్తవానికి మనిషి నిజమైన ఆనందం ఏంటో తెలుసుకోకపోవడమే ఇక్కడ వస్తుంది. మీరు ఒక్కసారి బాగా గమనించినట్లయితే మన జీవితాన్ని మనం చూసినట్లయితే ఈ రోజులలో నేను ఈరోజు ముఖ్యంగా ఈ ఉపనిషత్తుల సారంలో ఈ అంశాలు చెప్పడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనిషి జీవితం ఒక పక్క తోవ పడుతుంది. మనిషి నిజమైన ఆనందాల్ని కాకుండా తాత్కాలిక ఆనందాల వైపే ప్రయాణిస్తున్నాడు. అలాగే మానవ విలువలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. భక్తి శ్రద్ధలు బాగా తగ్గిపోతున్నాయి. దీనివల్ల అసలు ఒక గొప్పదైన భారతీయ సంస్కృతి ఎటుపోతుందో అనే ఒక భయం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. మరి ఏంటి దీనికి పరిష్కార మార్గం అంటే తప్పకుండా మనం మన ఇంటి నుండి కొన్ని మార్పులు మొదలుపడాలి. అందుకే మనకు ఖచ్చితంగా మనకు జ్ఞానాన్ని నేర్పేవి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమైనవి 3 అంశాలు. ఒకటి అమ్మఒడి. అమ్మఒడిలో మనకు ఇప్పుడు మీరు ఒకసారి గమనించినట్లయితే ఛత్రపతి శివాజీని కానీ చాలా ప్రముఖులందరినీ గమనించినట్లయితే వాళ్ళకు తొలి గురువు అమ్మనే. వాళ్ళకు మంచి ఏంటి చెడేంటి చెప్పడంతో పాటు రామాయణ మహాభారత ఇతిహాసాలు, అలాగే గొప్ప గొప్ప వీరుల కథలు, అలాగే ఏదైతే మనిషి దానం చేయడం వల్ల మనిషి త్యాగం చేయడం వల్ల ఎంత గొప్పవాడవుతాడో ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే అమ్మ నుంచి నేర్చుకున్నయే చాలా అంశాలు ఉంటాయి. వాళ్ళు ఆ అమ్మను మనస్ఫూర్తిగా వారు చెప్పిన పాఠాలు విని గొప్ప గొప్ప వ్యక్తులుగా మారారు. అందుకే మనకు మొట్టమొదటి పాఠం అమ్మ ఒడి నుంచే ప్రారంభమవుతుంది. దాని తర్వాత మామూలుగా బడి. ఈ బడిలో 2 అంశాలు ఉంటాయి. ఒకటి, బడి అనగానే ఇప్పుడు జీవన విధానం అంతా మారిపోయింది. ఇప్పుడంతా కూడా పోటీతత్వాన్ని నెలకొల్పుకొని కేవలం ఒక ఉద్యోగాన్ని సాధించడానికి మాత్రమే బడి, కావలసిన చదువు నేర్పడానికి అదొక నిలయం అని భావిస్తున్నారు. చిన్నతనం నుంచే హాస్టల్లో వేస్తున్నారు. చిన్నతనం నుంచే వాళ్ళపై మోయలేనంత భారాన్ని వేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు మానసికంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నిజమైన ప్రేమాభిమానాలు వాళ్ళు పొందలేకపోతున్నారు ఆ వయసులో. అమ్మ ఒళ్ళు నేర్చుకోవాల్సిన అంశాలు, దాని తర్వాత వాళ్ళు చుట్టుపక్కల పిల్లలతో, తర్వాత తమ తోటి సమవయస్కులతోని వాళ్ళు ఆడుకోవాల్సిన ఆటలు ఇవన్నీ మరుగున పడిపోతున్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఒక కాంక్రీట్ అరణ్యంలో ఒక యాంత్రికమైనటువంటి జీవన విధానానికి పిల్లల్ని మనం అలవాటు చేస్తున్నాం. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరిలో మారాల్సిన అంశం. ఎక్కడైతే బడి నిజమైన మనం ఒకసారి గమనించినట్లయితే మనకు భగవంతుణ్ణి పూజించడానికి షోడశోపచారాలు ఉంటాయి. ఆవాహనం, ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవేతం, ఇలా 16 ఉపచారాలు ఉంటాయి. ఈ 16 ఉపచారాలతోని మనం భగవంతుని ప్రార్థిస్తాం. అందులో చాలా అంశాలతోని గురువును కూడా మనం గతంలో అంటే పాతకాలంలో గురువును అంత భక్తి శ్రద్ధలతోని మనం వాళ్ళకు ఉపచారాలు చేసుకుంటూ చదివించేవాళ్ళం. ఒక మహారాజు కొడుకైనా, ఒక మంత్రి కొడుకైనా, ఒక సైనికాధికారి కొడుకైనా, ఒక మామూలు భటుడి కొడుకైనా, ఎవ్వరి కొడుకులైనా కూడా వాళ్ళు గురువాశ్రమంలో వెళ్ళి గురువులకు సేవలు చేస్తూ గురువుల యొక్క ఆలన పాలన పంచుకుంటూ వాళ్ళపై భక్తి శ్రద్ధలు చూపిస్తూ విద్యను ఆర్జించేవాళ్ళు. కాబట్టి వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు అయ్యారు. మళ్ళీ వాళ్ళకు జీవితం అంటే ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది. మీకు ఈ షోడశ సంస్కారాల్లో స్నాతకం అనొక సంస్కారం ఉంటుంది. ఆ స్నాతకం రోజు ఆ గురువు అప్పటి వరకు తాను నేర్చుకున్న విద్యకు ఒక సర్టిఫికేట్ లాంటిది ఇస్తాడు. తర్వాత అప్పుడు ఆ గురువు శిష్యుని అడుగుతాడు, ఏమని, నువ్వు సంసారిక జీవితంలోకి వెళ్తావా, సన్యాసి జీవితంలోకి వెళ్తావా అంటాడు.
అప్పుడు వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చేవాడు. అంటే అంత గొప్ప బాధ్యత కూడా గురువు పోయింది. ఎందుకంటే ఏది మంచి ఏది చెడి అనే పూర్తి స్థాయి జ్ఞానాన్ని నేర్పేది గురువే. కాబట్టి అంత ఈ బడి అనేది రెండవ గొప్ప అంశం. ఇకపోతే మూడవది గుడి. ఈ గుడి ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యకలాపాలతో పాటు మానవునికి ఒక అత్యద్భుతమైన క్రమశిక్షణ. చాలామంది ఈ మధ్యకాలంలో దేవుణ్ణి విమర్శించడం, పురాణాలను ఇతిహాసాలను వ్యంగ్యపరచడం, దానిలో అక్కెర్రాని అంశాలను తీసుకొని ఇలా చేయడం తప్పు అనడం, వాటి మీద వ్యంగ్యాస్త్రాలు వేయడం చాలా అయిపోతున్నాయి. కానీ వాస్తవానికి వాళ్ళకు గుడి అంటే దాని విలువ తెలియదు. గుడి కేవలం ఇప్పుడు మాత్రం దేవునికి నిలయం, మనం భక్తితో దండం పెట్టుకోవడమో, కొబ్బరికాయ కొట్టుకోవడమో, పూజ చేయడమో అనే అంశాలను మనం చూస్తున్నాం. కానీ వాస్తవానికి ఒకప్పుడు గుడి అంటే అదొక న్యాయస్థానం. ఎవరైనా ఒక తప్పు చేస్తే అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఆ దేవునిపైన ప్రమాణం చేసి ఖచ్చితంగా నిజం చెప్పేవాళ్ళు. అంత గొప్ప భావన వాళ్ళకు ఉండేది. అలాగే గుడి నిత్యం ఒక పాఠశాల. మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక అంశం మనకు తెలుస్తుంది. అట్లనే గుడి ఒక మానసిక వికసించే కేంద్రం. మీరు ప్రశాంతంగా గుడికి వెళ్ళి ఆ గంటల శబ్దాన్ని వింటూ అక్కడ ఒక 10 నిమిషాలు మనం కూర్చున్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక తెలియని ఒక ఆధ్యాత్మిక భావనతోని ఏదో ఒక గొప్ప శక్తి మన మీద ప్రసరించినట్టు అది నిజంగా మనం భావిస్తే, కేవలం యాంత్రికంగా ఏదో కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయ కొట్టి 3 చుట్లు తిరిగి అయ్యగారు ఇచ్చిన తీర్థం తీసుకొని బయటికి రావడం అనేది కాకుండా మన మనసును అక్కడ పూర్తిగా లగ్నం చేయాలి. నమస్కారం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.